సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఒక సముద్రం ఒక జలాశయం లెక్క మారి సిరిసిల్ల అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నది. అదేవిధంగా వర్షాకాలం ప్రారంభమైంది. ఎప్పుడు సిరిసిల్ల మునిగిపోతుందో అర్థం కాని దుస్థితిలో సిరిసిల్ల పట్టణం ఈరోజు ఉండడం జరిగింది. ముఖ్య కారణం ఈ సిరిసిల్ల మునగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క సిరిసిల్ల చెరువులు కుంటలు కావచ్చు కబ్జాకు గురి కావడంతో ఈ విధంగా సిరిసిల్ల అంతా కూడా మునగడం జరుగుతుంది. అదేవిధంగా 20 సంవత్సరాల క్రితం 15 నుంచి 20 సంవత్సరాల క్రితం ఏదైతే మోరీలు డ్రైనేజ్ వ్యవస్థ ఉందో అదే డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇప్పటి వరకు ఉండడం వల్ల వర్షం పడ్డప్పుడు ఫ్లోయింగ్ అనేది బయటకు వెళ్ళలేక ఆ వర్షం వరద నీటి అంతా కూడా రోడ్ల మీకు ఇళ్లకి వచ్చి అనేక ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు జరిగిన సంఘటన అనేకం ఉన్నాయి. అదేవిధంగా వర్షం కురిస్తే భారీ వర్షం మొదలైన తర్వాత గత 2 సంవత్సరాల క్రితం 2-3 సంవత్సరాల క్రితం గౌరవ కలెక్టర్ కార్యాలయం అంతా కూడా మునిగిపోవడంతో గౌరవ కలెక్టర్ గారిని ఆ వరద ఉద్రిక్తంలో చిక్కుకోవడంతో అక్కడ ఉన్న అధికారులందరికీ కూడా ఒక ట్రాక్టర్ జేసీపీ దాని సహాయంతో వారిని కలెక్టర్ కార్యాలయం నుంచి బయటకు తీసుకొచ్చారంటే సిరిసిల్ల దుస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. అనేక మంది చనిపోతూ ఉన్నారు. అనేక బండ్లు కావచ్చు వాహనాలు కావచ్చు అనేక టీవీలు కావచ్చు ఇళ్ళని కూడా మునిగిపోయి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరగడం జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యకు పులిస్ స్టాప్ పెట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఆర్కే వాయిస్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక మరి ఇంకా అటువంటి ఘటన కాకుండా ముందే పునరుద్ధం కాకుండా ముందే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి దీనికి ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేసి సిరిసిల్లకు అలాంటి వరద నుంచి కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్కే వాయిస్ నుంచి విజ్ఞప్తిస్తాం. అసలు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా సిరిసిల్ల ఉండడం జరిగింది. చిన్నపాటి 30-40 సంవత్సరాల క్రితం నిర్మించిన మోరి మాత్రమే ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు 70 నుంచి 80 వేల మంది యొక్క సిరిసిల్ల పట్టణం నివసిస్తూ ఉంటే ఎక్కడ కూడా మోరీలు ఒక జనాభా ప్రకారం వారికి సరిపోయే ప్రకారం ఆ నీటిని నిల్వ ఉంచే కావచ్చు సందర్భంగా పూర్తి స్థాయి లేకపోవడంతో సిరిసిల్ల మునిగిపోతూ ఉంది. అలాగే చెరువులు కబ్జాకు గురై అదేవిధంగా కుంటలు కబ్జాకు గురై సిరిసిల్ల వర్షం పడ్డప్పుడు వర్షం పడిన తర్వాత అదైతే మిగిలిన వాటర్ ఏదైతుందో వాటర్ బయటకు పోలేక సిరిసిల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునుగుతున్న దుస్థితి చూస్తూ ఉంటాం. ముందుగా మనం చూస్తూ ఉంటే మోరి ఉంది. ఈ మోరి అంతా కూడా చిన్న మోరి ఉండడంతో ఇది కేవలం ఇక్కడ ఇల్లున్న సందర్భంలో ఉంది. ఈ మోరి కూడా పూర్తి స్థాయిలో మోరిని ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే ఈ మోరి కేవలం ఇక్కడికి వరకే మోరి ఉండడం జరుగుతూ ఉంది. ఈ మోరి అంతా కూడా మట్టిలో కూరుకపోయి అక్కడ ఏదైతే పైనుంచి వాటర్ వచ్చే ఎక్కడ వస్తాం వాటర్ పోనీకి పైనుంచి వచ్చే వాటర్ ఎక్కడ కూడా బయటకు అటు సైడ్ పోనీకి లేకుండా ఇక్కడ మోరి అంతా మునిగిపోవడం వల్ల ఇక్కడ మోరి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూలిపోవడం వల్ల ఈ ఒక పూర్తి స్థాయిలో మోరి కూలిపోయి ఈ వాటర్ ఏదైతే ప్రవాహం ఏదైతే పైనుంచి వచ్చే ప్రవాహం ఏదైతే కిందికి పోలేక సిరిసిల్ల అంతా కూడా ఇలా జిల్లా మొత్తం అంతా కూడా ఈ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కడ కూడా బయటకు పోలేక సిరిసిల్ల అంతా మునిగిపోయిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇదంతా మనం ఎగ్జాక్ట్గా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా మోరి ఎక్కడ కూడా నిర్మాణం లేకపోవడంతో మధ్యలో తెగిపోవడంతో మనం ఈ దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎంఆర్కే వాయిస్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ భారత్ మాతాకి జై.